వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ, దట్ ఈస్ సిబిడి, ఇది 2024లో మీటింగ్ జరగబోతుంది. దీని పేరులోనే ఉంది, ఇది బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే, మనకి ముఖ్యంగా ఎన్వైరన్మెంట్లో చూసినట్లయితే, ఎకాలజికల్ సిస్టంలో చూసినట్లయితే మొక్కలు, ప్లాంట్స్ ఉంటాయి, అండ్ యానిమల్స్, జంతువులు ఉంటాయండి. ఇవి కూడా ఎలా ఉండాలి, మొక్కలు ఒక రకమే కాదండి, అనేక రకాల మొక్కలు ఉంటాయి. జంతువులు కూడా ఒక రకమే కాదండి, అనేక రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. ఈ అనేక రకాలైనటువంటి మొక్కలు కూడా ఎక్కువ నంబర్స్లో ఉండాలండి, ఎక్కువ నంబర్స్లో ఉండాలి. అట్లనే అనేక రకాలైనటువంటి జంతువులు కూడా ఎక్కువ నంబర్స్లో ఉండాలి. అప్పుడు అది జీవ వైవిధ్యం అవుతుంది, బయోడైవర్సిటీ అవుతుంది. ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయటం మన ముందున్నటువంటి బాధ్యత ఇప్పుడు. ఎందుకంటే అండి, మొక్కలు, జంతువులు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం బాగా అంతరించిపోతున్నాయి. దానికి గల కారణం ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అయి ఉండొచ్చు, పర్యావరణ సంబంధమైన కారణాలు అయి ఉండొచ్చు, దాంతోపాటుగా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అయి ఉండొచ్చు, అండ్ ఎకనామికల్ ఎక్స్ప్లాయిటేషన్ అయి ఉండొచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మొక్కలు, జంతువులు అంతరించిపోవటానికి వస్తున్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేస్తేనే మన ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణ సుస్థిరత కలగటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇదంతా కూడా చైన్ లింకేజ్. మొక్కలు లేకపోతే ఏమవుతుందండి, కార్బన్ డయాక్సైడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ కదా, గ్రీన్ హౌస్ గ్యాస్ ఇది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరిగితే పోలార్స్ అంతా కూడా, ఐస్ మొత్తం కూడా కరిగిపోయి ఓషన్స్లోకి వచ్చి ఓషన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిందంటే హ్యాబిటబుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. సో ఇవన్నీ ముఖ్యమైనది, ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నాయండి. సో జంతువుల్లో టాప్ ఆఫ్ ది పిరమిడ్, మనకి పిరమిడ్ పరంగా చూస్తామండి. అంటే ఈ జంతువుల్ని తిని బ్రతికేది ఈ జంతువులు, ఈ జంతువుల మీద ఆధారపడేది ఈ జంతువులు, ఈ జంతువుల మీద ఆధారపడేది ఈ జంతువులు, ఈ జంతువులు ఆధారం. సపోజ్ ఈ జంతువు నశించిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇవి ఏదో థ్రెట్లో ఉన్నాయని అర్థం. ఇవి థ్రెట్లో ఉన్నాయంటే అర్థం ఏంటి, వీటి కిందవి అలా స్పైరల్ ఎఫెక్ట్ అనమాట. సో ఇట్లా యానిమల్ అండ్ ప్లాంట్స్ని, ఫ్లోరా ఫోనాని హ్యూమన్స్ యొక్క, అంటే మానవులు లేదా ఈ ప్రకృతి లేదా ఈ బయోడైవర్సిటీ ఎన్వైరన్మెంట్లో నుంచి విడదీయలేమన్నమాట. సో అందుకని ఈ బయోడైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేయాలి. అందుకని ఎవ్రీ ఇయర్ కూడా కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ జరుగుతుంది. ఈసారి జరిగేటువంటి సిబిడి కాన్ఫరెన్స్ ఎన్నో కాన్ఫరెన్స్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16th, సిబిడి COP 16th అనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీటింగ్ జరగబోతుందంటే అక్టోబర్ 20 నుంచి నవంబర్ 21 నుంచి నవంబర్ 1 వరకు కూడా ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఎక్కడ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ అంటే, ఈ కాన్ఫరెన్స్ జరిగే ప్లేసు కలి. ఇది ఎక్కడుంది అంటే కొలంబియాలో ఉందండి. ఈ కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16. దేనికి సంబంధించింది ఇది, కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ. దీన్నే మనం ఎలా పేరుతో పిలుస్తామండి, యునైటెడ్ నేషన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2024, దట్ ఈజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16. సో ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16 జరగబోతుంది. అయితే వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఇప్పటి వరకు మనం ఎలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఎలాంటి ప్లెడ్జెస్ చేసినాయి, ఆ కంట్రీసు ఈ ఫ్లోరా ఫోనాన్ని లేదా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడంలో ఎంతవరకు సఫలీకృతమైనవి, ఎంతవరకు విఫలమైనవి. సో ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది కాబట్టి అసలు కంట్రీస్ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది, కంట్రీస్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉందండి గ్లోబల్ బయోడైవర్సిటీకి సంబంధించి. ఆ కాన్ఫరెన్స్ నేమ్ ఏంటంటే కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. దీన్ని ఎప్పుడు చేశారంటే 2022లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారండి. అయితే దీంట్లో అంటే గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసుకున్న కంట్రీస్ ఏంటంటే 196 కంట్రీస్ ఈ ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసుకున్నాయి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తామని. దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2030 వచ్చేసరికి బయోడైవర్సిటీ లాస్ ఎంతైతే జరిగిందో ఈ బయోడైవర్సిటీ జరిగిన లాస్ని రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతైతే లాస్ జరిగిందో దాన్ని మళ్ళీ ఆ లాస్ని పూడ్చుతామని ఒక ప్లెడ్జ్ చేశారు. అంటే రిట్రీవ్ చేస్తారు, ఆ లాస్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఎప్పటికల్లా 2030 కల్లా. అయితే ఈ 196 కంట్రీస్లో ఓన్లీ 10% ఆఫ్ ది కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే 2030 కల్లా బయోడైవర్సిటీ లాస్ని తగ్గించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకున్నాయి. అంటే ఎంత పూర్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎన్వైరన్మెంట్ మీద అండ్ ఎకాలజీ మీద అండ్ బయోడైవర్సిటీ మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఒక్కొక్క కంట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ట్రాక్ చేయటం కోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF అనే సంస్థ ఒక బాడీని క్రియేట్ చేసింది. ఆ బాడీ పేరు ఏంటంటే NBSAP అంటే ఏంటి? నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ ట్రాక్ చేస్తుంది అన్నమాట. నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ అంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ని ఆ కంట్రీ తీసుకుందో ట్రాక్ చేస్తుంది. అదే NBSAP. NBSAPని ఏర్పాటు చేసింది ఎవరంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF దీన్ని క్రియేట్ చేసింది. ఇది ఏ కంట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది బయోడైవర్సిటీ లాస్ని తగ్గించడానికి, ఎన్వైరన్మెంట్ని నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇది ట్రాక్ చేస్తుంది ప్రతి కంట్రీ. దాని విధంగా ఏం చెప్తుంది ఈ ట్రాకర్ ఏం చెప్తుంది ఇప్పుడు అంటే 196 దేశాల్లో 10 దేశాలు లేదా 10% దేశాలు మాత్రమే అప్రాక్సిమేట్గా ఈ ట్రాకర్లో కొన్ని గుడ్ రిజల్ట్స్ని ఇచ్చి మిగతా కంట్రీస్ ఏవి కూడా అంతగా పట్టించుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. దీనికి ఒక టైం ఫ్రేమ్ కూడా ఉందండి. యాక్చువల్గా మనం జూన్ 2024కి చూసినట్లయితే ఓన్లీ 20 కంట్రీస్ మాత్రమే నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ ట్రాకర్లో ఫుల్గా వాళ్ళ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చినాయి అని అర్థమవుతుంది. అయితే మిగతా 186 కంట్రీస్ కూడా అంతగా వాళ్ళ రిపోర్ట్ని అప్డేట్ చేయలేదు, స్ట్రాటజీ రిపోర్ట్ని. దాంట్లో ఇండియా కూడా తన స్ట్రాటజీ రిపోర్ట్ని అప్డేట్ చేయలేదు. అంటే ఇండియా కూడా వెనకబడి ఉంది బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఈ NBSAP ట్రాకర్ ఏదైతే ఉందో దీంట్లో అప్రాక్సిమేట్గా ఒక్కొక్క కంట్రీ ఏమేంటి ఫాలో అవుతుంది అనే యాక్షన్స్ని అంటే 2500 యాక్షన్స్ని వీళ్ళు నమోదు చేసి ఆ కంట్రీ దీన్ని పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది NBSAP ట్రాకర్ అనేది చెప్తుంది అనమాట. మొత్తానికి రాబోయే కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ COP16 CBD COP16 ఏదైతే ఉందో దానికి జరగబోతుంది కాన్ఫరెన్స్. దానికి సంబంధించి బయోడైవర్సిటీని ఇప్పటివరకు మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనేది ఈ ట్రాకర్ వల్ల మనకు అర్థమైంది. ఎనీవే అండి, ఇది ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఎన్వైరన్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం క్లాసిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.